నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శన. మన గ్రామం తరపు నుంచి వారికి ఒక ఫ్లవర్ బొకేలు వారికి చేస్తారు. శాసనసభ సభ్యులు ఫోటోగ్రాఫర్ ప్లీజ్ మిమ్మల్ని ఎప్పుడు దీవించు ఒకసారి. గాడ్ బ్లెస్ యు, ఆల్ ది బెస్ట్. సంతోషం. మనం ఏది అడగలేదు ఈరోజు మా చర్చి హ్యాపీ. మీరు మా చర్చి 60 సంవత్సరాలు కట్టించి కూడుకుంటుంది. ఈ మనుషులకు ఆధ్యాత్మిక దినోత్సవం. ఈరోజు ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ తరఫున మన గ్రామానికి ఈ చర్చికి రావడం చాలా సంతోషం. ఈరోజు చదివిన వాక్యాలు ఏం చెబుతున్నాయంటే, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ కులమైనా సరే అందరం కూడా కలిసిమెలిసి జీవించాలి. అందరూ కూడా దేవుని బిడ్డలే. అందరం ఐక్యంగా జీవించాలి. సంతోషంతో సమాధానంగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. మీ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి కూడా గొప్ప కార్యాలు చేస్తూ ఉంది. అలాగే రాబో రోజుల్లో కూడా అలాంటి కార్యక్రమాలు చేయాలని మీకోసం మేము ప్రార్థిస్తాం. ఈ తెలంగాణలో ప్రతి బిడ్డ కూడా సంతోషంతో, సమాధానంతో, ఐక్యముతో జీవించాలని మనమందరం కూడా కొద్ది క్షణాలు కళ్ళు మూసుకొని ప్రార్థించుకుంటాం. అందరు లేచి నిలబడండి. ప్లీజ్ స్టే స్టాండర్డ్. మా ప్రియ పరలోక తండ్రి పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. అడగండి మీకు వసకబడను, వెదకండి దొరుకును, తట్టని తెరవచ్చే పెద్దవా స్తోత్రము. ప్రభా, మేమందరం కూడా మీ యొక్క బిడ్డలము. మీరు మాకు తండ్రి. మీ చెంత వచ్చి ప్రార్థించినప్పుడు ప్రతి బిడ్డను దీవిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాల సందర్భముగా గొప్ప కార్యాలు చేస్తుండగా ప్రభువా మేము ప్రార్థిస్తున్నాము. మా రాష్ట్రాన్ని మీరు దీవించండి, ఈ బిడ్డలను దీవించండి ప్రభువా. మరి ముఖ్యంగా వర్షము కావాలి తండ్రి. ఈ యొక్క సమయంలో వర్షాలు లేక ఎంతోమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలకు కూడా వర్షాలు కావాలి తండ్రి. మీ యొక్క పరలోక ద్వారం తెరిచి మా అందరి పైన వర్షాలను మాకు కుమరించిన ప్రభువా. తద్వారా చక్కటి పాడి పంటలు పండి ఆహారం మాకు లభించి పశువులు కానీ మనుషులు కానీ ఈ యొక్క భూమి మీద జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ప్రేమగల మా దేవ, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. తెలంగాణ ప్రజలను దీవించి వారందరూ సస్యశ్యామలంగా, వారందరూ కూడా మంచి మనసుతో మంచి జీవితాన్ని జీవిస్తూ
వారు మీకు స్తుతి పాత్రులుగా ఈ సందర్భంగా ఈ శ్రీకృష్ణ చేసుకోవాలని చాలా నుంచి చర్చ ముందర నుంచి పొద్దున వస్తున్నాం కానీ చర్చలు ఎక్కువ బాధలు అది మీకు బాగా తెలుసు. మన రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాకు అన్ని కులాలని అన్ని మతాలకి వివరించే మహానాయకుడు ఆయన. మరి హిందూ కానీ ముస్లిం కానీ ఇసాయి కానీ వాళ్ళందరూ ఇక్కడ సమానంగా పరిపాలన చేసే నాయకుడు ఈ దేశంలో కేవలం కేసీఆర్ గారు. ప్రతి ఒక్కరి నమ్ముకున్నటువంటి దేవుని గౌరవించే ప్రతి రాష్ట్రంలో దాని కారకుడు మన కేసీఆర్ గారు. మనం చూస్తున్నాము మరి రాష్ట్రంలో జరిగే క్రిస్మస్ కానీ రంజాన్ కానీ హిందూ పండుగ కానీ అన్ని పండుగలు బతుకమ్మ పండుగ కానీ అన్ని పండుగలు ప్రభుత్వ పండుగగా గుర్తించి వారి ప్రతి పండుగకు ఆ మతానికి సంబంధించిన వ్యక్తులకు పేదవాళ్ళకు బట్టలు కానీ భోజనాలు కానీ ఏదో వేసి నాయకు కానీ అదే కాకుండా చర్చిలు కానీ మసీదులకు కానీ మోసం ఫ్యాక్టరీ కానీ ఇళ్ళకు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి గౌరవించే నాయకుడు అదృష్టం ఏంటంటే నేను కూడా తెలిసే దేవుడు యేసుక్రీస్తు పుట్టినటువంటి జన్మస్థానాన్ని వెళ్ళి సందర్శించే భాగ్యం నాకు కలిగింది. నేను మరి ఏదైతే ఇజ్రాయెల్ వెళ్ళినో వెళ్ళిన తర్వాత మరి క్యాంపస్ వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ అన్న ఇక్కడ దగ్గర జెరూసలేం దగ్గర ఎట్లా ఉంటుంది, ఎంత బాగుంటుందంటే ఆ రోజు యాదృష్టంగా పిలిపించాను. పుట్టినరోజు జెరూసలేం నుంచి బెత్లెహేముకి క్రైస్తవులు జన్మించినటువంటి ఆ టెంపుల్లో వెళ్ళి తెలుసుకోవడం జరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరూ కూడా అక్కడికి తక్కువ వస్తున్నామని రోడ్డు పెట్టుకొస్తుంది. నాకు అర్థం కాలేదు. పుట్టింది బెత్లెహేములో క్రైస్తవులు, మరి ఎక్కువ జరిపేది రోమన్లు. దాని బాగుంటుంది నాకు తెలుసుకుంటాను. ఏదైనా కానీ మరి ఈరోజు మీరు చూస్తున్నారు కేవలం హిందుత్వం తెలియదు. కొంతమంది రాముని పేరు భగవంతుని పేరు రాజకీయాలని ప్రయత్నం చేస్తాను. భగవంతుని దగ్గర పెట్టుకుని రాజకీయ ఎప్పుడు కూడా కొనసాగారు. భగవంతుడు ఆయన పేరు చెప్పి దౌర్జన్యం చేస్తున్నాను. ఆయన పేరు చెప్పి రాజకీయాలు ఓన్లీ 11 మంది వ్యక్తులను ఎప్పుడు క్షమించాడు దేవుడు. ఇవాళ భారతదేశం అంతా కూడా సర్వ మతాలకు లౌకిక రాజ్యాంగం పేరున్నటువంటి దేశం. ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు అందరూ కలిసిమెలిసి జీవించేటువంటి దేశం. ఈ దేశంలో హిందుత్వానికి ప్రమాదం వచ్చిందని గతంలో మరి చాలామంది ప్రధానమంత్రులు, చాలామంది రాష్ట్రపతులు హిందువులు కాకుండా ఉండే ముస్లింలు, అదేవిధంగా సిక్కులు ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు. అప్పుడు నేను ప్రమాదం మరి ఇబ్బంది ఎదుర్కొన్నా నాకు అర్థం కావడం లేదు. ఇబ్బంది దేశ ప్రధాని హిందువు, రాష్ట్రపతి హిందువు, హోమ్ మినిస్టర్ హిందువు, ఇంతమంది హిందువులు పరిపాలన చేసే ఈ దేశంలో మరి ప్రమాదం ఎదుర్కొన్నా నాకు అర్థం కావడం లేదు. ప్రమాదం కూడా వదలతోడే ఎవరితో లేదు ప్రమాదం దేశం. కాబట్టి ఈరోజు ద్వారా ముఖ్యమంత్రి గారు అలాంటి వ్యక్తులు ఎదుర్కొంటారు. కాబట్టి మీ అందరి యొక్క ఆశలు భాగంగా
అందరికీ వర్తింపజేసే స్కీమ్ ఉంది ఇక్కడ. రైతులు భూములు ఉంటాయి, రైతు బంధు వస్తారు, రైతుకి చనిపోతే భూములు వస్తుంది. అదేవిధంగా ముస్లిం కూడా రైతు ఉంటాడు, వాళ్ళ భూములు ఉంటాయి, వాళ్ళ రైతు బంధువులు వస్తాయి, చనిపోతే రైతు భరోసా వస్తుంది, ఇల్లు ఉన్నారు. ఇవన్నీ స్కీమ్లన్నీ కూడా మొత్తము కులం కాకుండా ఒక సమానంగా హక్కుని కల్పించే నాయకులు చేశారు. కళ్యాణ లక్ష్మి గదిపాలకి రైతు సోదరులకు కూడా కళ్యాణం ఇస్తున్నామా, ముస్లిం సోదరులకు ఇస్తున్నామా, హిందువులకు ఇస్తున్నామా, ఈ ఒక్కరికి కూడా ఏ రీతిలో చూసే ప్రభుత్వం కాదు. ఇవాళ మన కులాల్లో మన మతాల్లో విషయం చెప్పిన నాయకులు వస్తున్నారు. జాగ్రత్తగా ఉండదు, మోసగాలు. వాళ్ళ వల్ల కావాల్సింది అధికార పీఠం వాళ్ళకుంటే ఈ దేశంలో డబ్బున్నవాడు అధికారం వాళ్ళకుంటే టాటా బిర్లా ఎప్పుడు ప్రధానమంత్రి. కానీ ప్రజలు మంచివాళ్ళు, ప్రజలు సేవ చేసే వ్యక్తికి మరి అధికారం ఇస్తారు. మరి అనుకోకుండా అధికారం తీసుకున్న వ్యక్తులకు దేశంలో రాష్ట్రపతిగా, ప్రధానమంత్రిగా, మినిస్టర్గా మన వ్యక్తులే అగ్గిపుల్ల పట్టుకుని మరి ఇక్కడ పైన యాక్సిడెంట్ చేసిన ప్రయత్నం చేస్తారు. అలాగే భారత చాలా తెలంగాణ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ అధ్యక్షుడు ధోరణి కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలా, చాలా సంయమనంతో ఉండాలా. మరి నాగరి నమ్మకం ఉంది. క్రైస్తవ సోదరులు ఎంత శాంతి కావాలంటే మరి కొట్లాడుకున్నా గొడవలంటే ఇష్టం ఉండదు. మనిషి పుట్టినా కానీ భగవంతుడు చూస్తుంటే వ్యక్తులు మరి యేసుక్రీస్తును నిజంగా రోజు చూసిన తెలిసినాను. యేసుక్రీస్తును సిల్వర్ వేసి తీసుకుపోతున్నటువంటి మాటలు చూస్తున్నాను. అంటే అలాంటి గొప్ప నాయకుడు, గొప్ప దేవుడు జన్మించాలని తెలుసుకున్నాం. నేను వెళ్ళాలి కాకుండా రకమైన పరిస్థితి చూసాను. మరి మీరు చాలామంది కొన్ని నేను నుంచి కొలుస్తున్నటువంటి యేసుక్రీస్తు యొక్క జన్మ భూమిని చూడకపోవచ్చు, కానీ చూసినా కూడా ఉంది. కానీ ఆయన మార్గంలో నడిచిన అందరూ కూడా తప్పకుండా యేసుక్రీస్తు యొక్క దీవెనలు మీ అందరి మీద ఉండాలని చాలా కోరుకుంటున్నాను. అదేవిధంగా కూడా ధర్మాల గ్రామం చాలా పెద్ద గ్రామం. ధర్మాల గ్రామంలో తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో ఎట్లా ఉంటాయి, తెలంగాణ వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత గ్రామం ఎట్లా ఉంటుంది, రాజకీయ మాట్లాడలేదు, దళిత గురించి మాట్లాడలేదు. ఈ గ్రామంలో అన్ని రకాల వాళ్ళు, అన్ని కులాలు, ఏ కులం వాళ్ళన్నా ఏమున్నా వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారిని అనుకోకుండా ధర్మాలను తీసుకొచ్చి నా కోరిక చెప్పి మరి వాటిని శాంతి చేయించుకొని ఈ గ్రామంలో 4 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు, మన వ్యయం వైకుంఠధామం, అదేవిధంగా ఇతరత్ర చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. హై స్కూల్ ఉన్నటువంటి దానికి కంపౌండర్లు ఇవ్వడం జరిగింది, రోడ్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడి నుంచి మెంటల్ హాస్పిటల్ కృష్ణ దాకా డబ్బులు ఇవ్వడం జరిగింది. గతంలో వివరించడం లేదా లేదు, నాకు మనం తృప్తిగా ఉంది. చాలా పనులు మనం చూస్తున్నాం, చాలా పనులు చూసినా ఒక పనులు అక్కర్లేదు. రాజకీయ మాట్లాడే అవసరం లేదు. మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు, మేము ప్రతిరోజు ప్రజల్లో ఉండి అందరికి గౌరవిస్తూ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అనిపిస్తూ వాళ్ళకన్నీ కూడా సౌకర్యాలు ఇస్తున్నటువంటి భాగ్యం నాకు కలిగింది. మరి ఇంకా చేయాల్సిన చాలా మంది ఇంకా చేస్తాం కూడా. ఇదే ధర్మారం కెనాల్ ఉంది, కెనాల్ బయట నుంచి అంత ప్రమాదమైనటువంటి కెనాల్ పక్కన చూసుకోవచ్చు, దాన్ని బయట నుంచి కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం. ఎన్ని చేసినా తక్కువనే కదా. కొంతమంది ఈ గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, కొంత ఇబ్బంది కలిగి ఇవ్వాలి, తప్పకుండా ఇస్తారని ఇల్లు ఎవరికైతే ఇళ్ల స్థలం ఉందో ఇళ్ల స్థలం కూడా ఇచ్చే ఉపయోగిస్తారు. మరి దళిత బంధు కూడా ఎవరైతే అర్హులు వాళ్ళ పరిస్థితి గ్రామంలో మరి ఇవన్నీ ప్రభుత్వం ద్వారా నా ద్వారా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని మా
మీరు ప్రార్థన చేసేటప్పుడు తప్పకుండా మా ముఖ్యమంత్రి గారి మీద, మా మీద, ప్రజల మీద భగవాన్ మీద ఉంటామని కోరుకోవాలని సమర్పిస్తూ నాకు నేను ఇక్కడ రావాల్సిన సందర్భంలో ఈయన గౌరవించినందుకు సమాధానం